హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి హోమ్ థాట్స్. ఫ్రెండ్స్, నేను 1/2 కేజీ ఉసిరికాయలు పచ్చడి పెడుతున్నానండి. ఎప్పుడు ఈ పచ్చడి పెట్టకపోతే ఒకసారి నేను చేసే ప్రాసెస్లో మీరు చేసి చూడండి. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో చూడండి. పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్లు ఆవాలు వేసి ఇలా చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రెండ్స్, 1/2 కేజీ ఉసిరికాయలు తీసుకొని నేను శుభ్రంగా కడిగి తడి ఏం లేకుండా గంట సేపు ఆరబెట్టానండి. తడి ఉంటే పచ్చడి పాడవుతుంది, తడి లేకుండా చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఆవాలు చిటపటలు ఆడుతున్నాయండి. ఇవి మిక్సీ జార్లోకి తీసుకొని పూర్తిగా చల్లగయ్యాక మిక్సీ పట్టుకోండి. మెత్తగా పౌడర్ లాగా పట్టుకోండి. ఇప్పుడు మళ్ళా అదే ప్యాన్లో 250 గ్రాములు పల్లి నూనె పోసానండి. పల్లి నూనె బాగా హీట్ ఎక్కాక ఉసిరికాయలు వేయండి. ఉసిరికాయలు ఒక్కొక్కటిగా ఇలా జారి ఇవ్వండి, లేదంటే ఆయిల్ పైకి చేతుల మీద పడుతుంది. సిమ్ములో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. హైలో పెడితే త్వరగా ముక్క మగ్గి అంత టేస్ట్ ఉండదు. స్లోగా ఫ్రై అవుతేనే సరిపోతుంది. మనకు ఉసిరికాయలు ఫ్రై అవ్వడమే టైం పడుతుందండి. ఉసిరికాయ పచ్చడి పెద్దగా ప్రాసెస్ ఏమీ ఉండదు. సింపుల్గా ఈ మెథడ్లో చేసుకున్నారంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు సీజన్ అండి, ఉసిరికాయ సీజన్ వచ్చేసింది. చూస్తున్నారు కదా, ఇలా దోరగా ఫ్రై అవుతే సరిపోతుంది. ఎక్కువ మాడిన అంత బాగోదండి. లోపల ఉడుకుతూ చాలా మెత్తగా బాగుందండి. ఇలా ఫ్రై అవుతే సరిపోతుంది. ఒక 1/2 అవర్ వరకు ఫ్రై చేసుకోవాలండి, లేదంటే ఉసిరికాయ పచ్చడి పాడవుతుంది. స్టెయినర్తో వేరే ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇలా ఫ్రై గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి. ఎక్కువ బ్రౌన్ కలర్ వచ్చినా టేస్ట్ అంత బాగుండదు. నేను చేసినట్టు చూసి మీరు చేయండి. నాకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, జ్యూసీగా ఉసిరికాయలు రెడీ అయిపోయాయి. మళ్ళీ అదే ప్యాన్లో నేను ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్ల వరకు ఉంటుందండి. ఇలా 2 స్పూన్ల వరకు వేసి దోరగా ఫ్రై చేసుకోండి. ఒక 5 నిమిషాలు ఫ్రై అయితే సరిపోతుందండి. ఈ ఆయిల్ మనం వేయించి పెట్టుకున్న ఉసిరికాయలు పూర్తిగా చల్లగయ్యాకనే మనము పచ్చడి కలుపుకోవాలి. కొద్దిగా వేడి ఉన్న పచ్చడి పాడవుతుందండి. పూర్తిగా చల్లగయ్యేంత వరకు చూసుకోండి. ఒక గుప్పెడు కరివేపాకు వేసాను. తడి ఏం లేకుండా చూసుకొని కరివేపాకు వేసుకోండి. పూర్తిగా చల్లగా అయ్యాయండి. ఇప్పుడు పచ్చడి కలుపుకుందాం. చూశారు కదా, పూర్తిగా చల్లగయ్యి అల్లం వెల్లుల్లి పేస్ట్ కిందికి వచ్చింది, ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేయండి. పసుపు వేయడం మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. ఇప్పుడు 1 కప్పు అంటే 150 గ్రామ్స్ కారం తీసుకున్నానండి. అదే కప్పులో సగానికి సాల్ట్ అంటే 80 గ్రామ్స్ అలా ఉంటుందండి. నేను కొద్దిగా పక్కకు పెట్టాను. పూర్తిగా మనం మిక్స్ చేసుకున్నాక టేస్ట్ చూసి కలుపుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఉప్పు కషాయం ఎక్కువ ఉంటుందండి, చూసి సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు పెద్ద స్పూన్కు సరిపడా మెంతిపిండి వేసుకోండి. ఏదైనా పచ్చళ్ళకి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్నవి అయితేనే టేస్ట్ వస్తుందండి. ఆవపిండి అలాగే మెంతిపిండి వేసి బాగా ఉప్పు కరిగేంత వరకు కలుపుకోండి. ఇందులో ఒక 5-6 ఎల్లిపాయలు వేసి ఇలా బాగా మిక్స్ చేయండి. మనకు చట్నీ కలుపుకున్నాక ఆయిల్ తక్కువ పడితే 3 డేస్కి మళ్ళీ ఆయిల్ కానీ సాల్ట్ కానీ వేసుకోవచ్చండి. టేస్ట్ చూసి అప్పుడు వేసుకోండి, మళ్ళీ సరిపోకపోతే.
చూసారు కదా, ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయలు మొత్తం వేసుకొని ఉసిరికాయలకి కారం బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్నాక వేరొక బౌల్లోకి తీసేసుకొని ఈ బౌల్లోనే నేను 5 days వరకు ఉంచుతానండి. ఎందుకంటే మళ్ళొకసారి సాల్ట్ కానీ ఆయిల్ కానీ ఏమన్నా తక్కువ ఉంటే కలుపుకొని వేరొక డబ్బాలోకి కానీ సీసాలోకి కానీ మొత్తం పచ్చడి వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకొని నేను 2 నిమ్మకాయలు తీసుకొని ఇలా రసం మొత్తం తీసానండి. నిమ్మకాయ రసం కంపల్సరీ వేయాలి, వేయకపోతే పచ్చడి టేస్ట్ బాగుండదు. ఎప్పుడైనా సరే ఉసిరికాయ పచ్చడిలో నిమ్మరసం కానీ చింతపండు కానీ యాడ్ చేస్తారండి. చింతపండుని ఉడికించి రసం తీసి అదంతా పెద్ద ప్రాసెస్ అండి. ఇలా 2 నిమ్మకాయలు పిండారంటే సరిపోతుంది. 1/2 kg కదా అండి, క్వాంటిటీ అంత తక్కువ ఉంది. మీరు కేజీ అయితే దీనికి డబల్ తీసుకొని పెట్టండి. చూశారు కదా, పచ్చడి చాలా స్పైసీగా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.